విలువ తెలిసిన వాడే విద్య కోసానికి పాటు పడతాడు. ఆ విద్య విలువ మీకు తెలిసింది కాబట్టి మీ పిల్లల్ని సరైన విధానంలో నిజంగా మీరు ఆలోచించండి. పాఠశాలకు వెళ్ళిన తర్వాత మీ పిల్లగాడు ఎలా చదువుతుందని అడుగుతారా, ఎన్ని మార్కులు వచ్చినాయని అడుగుతారా? దాదాపు 90% ఆఫ్ ద పేరెంట్స్ చేసేటువంటి మొదటి తప్పు ఏంటంటే, నా పిల్లగాడు స్కూల్లోకి పోయిన తర్వాత ఏం చదువుతుండు, ఎట్లా చదువుతుండు, ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఫిజిక్స్ సైన్స్ లో ఎన్ని మార్కులు నాకు ఎన్ని వచ్చినాయి, ఇంగ్లీష్ లో ఎన్ని వచ్చినాయి, మ్యాథ్స్ లో ఎన్ని వచ్చినాయి, తెలుగులో ఎన్ని వచ్చినాయి, ఎందుకు నా కొరకు క్లాస్ ఫస్ట్ రావట్లేదు, ఎందుకు నా బిడ్డ క్లాస్ సెకండ్ వస్తుంది మార్క్ రావట్లేదు అని అడుగుతారు. నిజంగా మిమ్మల్ని ఈ రోజు కన్నటువంటి ఆ రోజు కన్నటువంటి తల్లిదండ్రులు మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేశారో మీకు తెలుసు. ఆ రోజు మీకు ఎందుకు విద్యాబుద్ధులు చెప్పించారో మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ముసలైన తర్వాత సరైనటువంటి గుణవంతులు తయారు చేస్తే నన్ను సుఖంగా చూసుకుంటాడని. కానీ ఈ రోజు మనం చాలా మంది పేరెంట్స్ చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, మనం ఆస్తులు పోగేసుకోవడంలో బిజీ ఉన్నాం. ఇల్లు కట్టుకోవాలి, కారు కొనాలి, చిలకలు కొనాలి, ఇంటి పైన నగలు వేసుకోవాలి, శరీరం పైన అందమైన బట్టలు వేసుకోవాలి, ఇలాంటి విషయాలపైన మన ఫోకస్ ఉంది. కానీ పిల్లల లోపల ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, వాటి మానసిక స్థితి ఏంటి, వాని శరీర స్థితిగతి ఏంటి, ఏ వయసులో నా పిల్లగాడు ఎలా మారుతున్నాడు, ఏ వయసులో నా పాప ఎలా మారుతుంది, ఎందుకు ఈ ఏజ్ లో ఇలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేటువంటి తెలుసుకున్నటువంటి పరిస్థితిలో ఏ ఒక్క తల్లిదండ్రులు లేనటువంటి నిజాన్ని మీరు అందరూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడవలసిన మార్కులు ర్యాంకులు కాదు మిత్రులారా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది. ఒకవేళ నేను కనుక నా బిడ్డ నేను స్కూల్కి వెళ్తే ఏమడుగుతానంటే, పేరెంట్స్ మీటింగ్కి వెళ్తే నేను ఎప్పుడు ర్యాంక్ గురించి అడగలేదు, ఎప్పుడు క్లాస్ ఫస్ట్ గురించి అడగలేదు, ఎప్పుడు ఆటల గురించి అడగలేదు. నేను అడిగింది కొన్ని విషయాలు. నా పాప క్లాస్ లో ఉన్నటువంటి పిల్లలతో ఎలా మాట్లాడుతుంది, నా పాప క్లాస్ లో ఉన్నటువంటి బాయ్స్ తోని ఎలా బిహేవ్ చేస్తుంది, నా పాప టీచర్ తో ఎలా మాట్లాడుతుంది, నా పాప ఆ స్కూల్లో ఉన్నటువంటి డ్రైవర్ తో ఎలా ఆప్యాయతగా ఉందని అనుకుంటాను. అక్కడ ఉన్నటువంటి 100-200 మంది చూస్తారు ఏడవరా డిఫరెంట్ గా అని. ఎస్ ఐఎమ్ ద డిఫరెంట్. మీరు కూడా అలాంటి డిఫరెంట్ వాళ్ళే ఉండాలి. ఈ ర్యాంకులు ఇవన్నీ ఏ మార్కులు కూడా నీకు అన్నం పెట్టవు, ఏ జ్ఞానాన్ని ఇవ్వవు. ఒకసారి నువ్వు గుర్తు పెట్టుకోండి. ఉదాహరణ మీరు ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, మీ పిల్లగాడు 10th క్లాస్ పాస్ కావచ్చు, స్టేట్ ఫస్ట్ కావచ్చు, వచ్చినటువంటి వ్యక్తికి కనీస నమస్కారం పెట్టకుండా, లేకపోతే బాగున్నావా అని అడగకుండా, ఆయన కూర్చున్నటువంటి చైర్లోకి లేవకుండా ఉంటే నీ పరిస్థితి ఏంటి? ఆ విషయంలో ఒకసారి నువ్వు ఆలోచించా. కొట్టేసినంత పని అయిపోతుంది. వీడు ఎంత చదువు చదువుతుంది, వీడికి ఎంత చేసింది, కనీసం కామన్ సెన్స్ లేదనేటువంటి ఆలోచన నీకు వస్తుంది. డియర్ పేరెంట్స్, నేనేం చెప్తున్నానంటే, ఆ రోజు నువ్వు బాధపడే బదులు ఈ రోజు నుంచి నీ పిల్లలకి నేర్పమంటున్నా. ఆ రోజు నువ్వు తల దించుకునే బదులు ఈ రోజే నీ పిల్లగాన్ని తల ఎత్తుకునేలాగా నువ్వు మేనేజ్మెంట్ తో కమ్యూనికేట్ చేయమని అంటున్నాను. వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అంటావు తండ్రి తర్వాత తల్లి, తల్లి తర్వాత తండ్రి అని. ఎవరు తల్లిదండ్రుల తర్వాత తండ్రి? కేవలం కన్నడం వరకే నీ బాధ్యత. కన్నడం వెనుక ఏదైనా ఉద్దేశం ఉండొచ్చు. సమాజంలో గొడ్రాలు అంటావని, పిల్లలు లేరంటారని, ఏదో అంటారని, నీ ఆస్తి కూడా తింటారని గనొచ్చు. కానీ విద్యాబుద్ధులు నేర్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి జాగ్రత్తగా. మరొక 5 సంవత్సరాలలో లేదా మరొక 10 సంవత్సరాలలో ఈ దేశం అంతా, ప్రపంచంలో ఎవరు గమనించలేనటువంటి మార్పు జరగబోతుంది. ఆ మార్పు ఏంటంటే, ఈ రోజు 7th క్లాసు 6th క్లాసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి రేపు దేశాన్ని ఏలేటువంటి పౌరులుగా మారబోతున్నారు. వాదికమైన మార్పు వస్తుంది. ఈ రోజు నువ్వు కన్నటువంటి నీ కొడుకు, నీ బిడ్డే ఈ రోజు చదవదు, ఈ మొండోడు, మూర్ఖుడు, వీరికి ఎలాంటి తెలియలేదు అన్నటువంటి నువ్వు ఒక 10 ఏళ్ల తర్వాత వారిలో వచ్చేటువంటి మార్పు నువ్వు తట్టుకోలేవు. కాబట్టి నువ్వు కన్నది నీ కొడుకును కాదు, నువ్వు కన్నది నీ బిడ్డని కాదు, మీరు కన్నది దేశ సంపదని. నీ జీవితాన్ని, నీ వయసు అయిపోయిన తర్వాత నువ్వు 10 రోజులు బతికినా, నెల రోజులు బతికినా, 10 సంవత్సరాలు బతికినా, నేను సుఖంగా చూసుకోవడానికి ఆసరగా ఉన్నటువంటి నీ శరీరంలో అవయవై పుట్టినటువంటి ఆ వ్యక్తి తనువులో ఉన్నటువంటి ప్రతి అణువు నీ భావాలు మోసేటువంటి వ్యక్తిని మీరు అంటున్నారు. ఆ వ్యక్తితో మీరు స్నేహం చేస్తున్నారు, ఆ వ్యక్తితో నువ్వు ప్రయాణం చేస్తున్నావు అంటే నీ కొడుకుతోని కాదు నువ్వు చేసేది, నీ బిడ్డతోని కాదు చేసేది. దయచేసి తల్లిదండ్రులారా, ఈ రోజు నుంచి అయినా సరే మీరు ఒక డిసిజన్ తీసుకోవాలి. పాఠశాలలో జరిగేటువంటి యాక్టివిటీస్ లో మీ పిల్లల్ని తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయబెట్టాలి. ఎందుకంటే ఇంటికి వచ్చి నువ్వు ఎలాగో ఆడిపియవు, ఎలాగో నువ్వు పాడిపియవు, ఎలాగో భయమో చెప్పవు. ఎందుకంటే ఇవన్నీ లేకుండా పెంచడంలోనే నేను గొప్ప తల్లిదండ్రులనే మనం అందరం భ్రమలో బతుకుతున్నాం. కానీ వారి జీవితాన్ని ముఖ దశలో ఉన్నటువంటి వాణిలో మనం నశింపజేస్తున్నాం. మీరు ఒక విషయం ఆలోచించండి. మనకు వికసించుకున్నటువంటి పువ్వు అంటే ఇష్టమా, వికసించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మొగ్గలు అంటే ఇష్టమా? చెప్పండి. రేపు ఫంక్షన్ ఉంది మన ఇంట్లో, మరి మనం ఎలాంటి పువ్వులు కొంటాం చెప్పండి?
తల్లిదండ్రులారా, ఎలాంటి పూలు కొంటాం మనం? మొగ్గలను కొంటాం. మొగ్గలను కొంటాం ఎందుకంటే పువ్వులు తీసుకుంటే ఈ రోజు అవి వాడిపోతాయి, రేపటి దానికి నీకు అవసరం రాదు. కానీ ఇంకొక అడిషనల్ మీకు వచ్చే బోనస్ ఏంటంటే, ఎప్పుడైతే మొగ్గను కొంటావో మొగ్గలో దాగున్నటువంటి ఆ సుగంధ పరిమళం ఏదైతే ఉందో అది నీకు కావాలి. ఆ పువ్వు కాదు నీకు కావాల్సింది, ఆ మొగ్గ కాదు నీకు కావాల్సింది, ఆ పరిమళం నీకు కావాలి. ఆ పరిమళమే నీ పిల్లల లోపల నిక్షిప్తం అయ్యింది. అది నీ పిల్లల లోపల దాగి ఉంది. అది దానంతా బయటకు తీయాలంటే నువ్వు ఏ పాఠశాలలతో చదివిస్తున్నావో, ఏ మేనేజ్మెంట్ సంరక్షణలో నువ్వు ఉంచుతున్నావో వారితో నువ్వు కమ్యూనికేట్ చేయాలి. వారిని నిరంతరం నువ్వు ప్రశ్నించాలి. నా పిల్లగానికి కరాటే కావాలి, కరాటే నేను ఎంత డబ్బుగా నేను కడతాను, నీకు 20,000 కడుతున్నాను, ఎక్స్ట్రా ఇంకో 5,000 కడతాను, కరాటే నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి ఆడపిల్లకు ప్రతి అబ్బాయికి చాలా అవసరం. ఎందుకంటే రకరకాల యాక్టివిటీస్ లో వాడు పాల్గొనడం వల్ల వానిలో దాగున్నటువంటి ఒక సింగర్ కావచ్చు, ఒక డాన్సర్ కావచ్చు, ఒక ప్లేయర్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ పర్సన్ కావచ్చు, బయటికి రావాలంటే అది ఎక్కడ రూపుదిద్దాలంటే పాఠశాలలో ఉన్నటువంటి 4 గోడల మధ్యలోనే, అది మీరు చదివిస్తున్నటువంటి లిటిల్ స్కాలర్ స్కూల్లో మాత్రమే అది సాధ్యం. ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి మిత్రులారా. కాబట్టి మీరు జరిగేటువంటి ఏదైనా సరే మీ పిల్లలని గమనించండి, వాళ్ళ ప్రవర్తనను గమనించండి, వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులను గమనించండి. ఆడపిల్లలు కొంత ఏజ్ వచ్చిన తర్వాత కొంత మార్పు జరుగుతుంది. ఆ మార్పు టీచర్లు వాళ్ళతో అడిగే విధంగా మీరు పిల్లల దగ్గరికి, టీచర్ దగ్గరికి వెళ్ళి మా పిల్ల ఇలా మారింది, ఇలా ఆలోచనలు వస్తుంది, ఇలా మాట్లాడుతుందని మీరు టీచర్ తో కమ్యూనికేట్ చేస్తే టీచర్లు వాళ్ళని చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. నీ దగ్గర ఎలాగో ఓపెన్ గా నువ్వు అంటే భయం, నా లోపల ఇలాంటి ఆలోచన వచ్చిందంటే చెప్తే నువ్వు కొట్టవు తింటావు అని వాళ్ళకి భయం. మరి ఎవరు మార్చాలి వాని బాధ ఎవరికి చెప్పాలి? ఒక 15 years వచ్చిన తర్వాత ఒక లేడీస్, ఒక అమ్మాయిలో అనేక రకమైనటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి తను ఎవరికి చెప్పలేక, నీకు చెప్పలేక, తల్లిదండ్రులకు చెప్పలేక, ఫ్రెండ్స్ కు చెప్పలేక తన లోపల పడేటువంటి బాధని ఎవరు అర్థం చేసుకోవాలమ్మా? నీకు చాలా తేడా అనిపిస్తుంది అమ్మాయి ప్రవర్తనలో. కాబట్టి మీరు టీచర్లతోని మీ పిల్లల ప్రవర్తన గురించి, వాళ్ళ ఆలోచనల గురించి, వాళ్ళ కమ్యూనికేషన్ గురించి మాత్రమే నువ్వు అడగాలి. ఆటోమేటిక్ గా వాళ్ళు చదువుతారు, ర్యాంకులు వస్తాయి, అన్ని వస్తాయి. కానీ నువ్వు మార్చవలసింది వాని ఆలోచన విధానాన్ని. మొక్క వంగందే మానై వంగదు. ఈ మొక్క దశలో ఉన్నటువంటి నీ పిల్లలని నువ్వు సంరక్షణ చూసుకోగలిగితే నీ ఆస్తులు, నీ కార్లు, నీ బంగ్లాలు ఇవన్నీ ఏవి అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు స్టేజ్ మీద ఉన్నటువంటి వ్యక్తులను మీరు ఒకసారి గమనించండి. ఈ ఆర్గనైజేషన్, ఈ స్కూల్ నడిపేటువంటి వ్యక్తులను మీరు గమనించండి. ఎవరు కూడా ఆనాడు తిననీక తిండి లేదు, కట్టుకోనిక బట్టలు లేవు, తొడుకోవడానికి చెప్పులు లేవు, అయినా వాళ్ళు మేధావులు అయ్యారు. ఈ రోజు ఆ స్టేజ్ మీద కూర్చున్నారు. వారి జీవితాన్ని సమాజ మార్పు కోసం అంకితం చేసి ఎంతో మందికి మార్గదర్శకులు ఉంటున్నారు. అంటే మన పిల్లలకి ఇవన్నీ ఏం లేవు, అన్ని ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎక్స్ట్రా ఇచ్చి వాళ్ళ మైండ్ ను కంట్రోల్ చేస్తున్నాం, ఎదగకుండా చేస్తున్నాం, ఆలోచించకుండా చేస్తున్నాం. దయచేసి తల్లిదండ్రులారా, ఈ గొప్పనైనటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఎందుకంటే మీ పిల్లలు ఈ వయసులో కనుక తీర్చిదిద్దబడకపోతే, ఒకవేళ నువ్వు ఇల్లు కట్టాలనుకుంటే అది ఫౌండేషన్ పిల్లర్స్ పోసినప్పుడే నువ్వు దాని డిజైన్ నీ దగ్గర ఉండాలి. ఒకవేళ ఫౌండేషన్ లేక దాని డిజైన్ నీ దగ్గర లేకుండా మేస్త్రికి అప్పచెప్తే ఇష్టం ఉన్నట్టు కట్టేస్తాడు, నువ్వు సర్దుకొని బతకవలసి వస్తుంది, సచ్చినట్టు అందులో ఉండవలసి వస్తుంది. అదే కనుక నీ దగ్గర ప్లాన్ ఉంటే, మేస్త్రీలు అన్నటువంటి టీచర్లు కనుక నువ్వు చెప్పగలిగితే వాళ్ళు నీకు ఇష్టమైన ఇల్లుని, కలర్ఫుల్ లైఫ్ ని, ఈ పిల్లలు 100 ఏళ్ళు బతికినా, ఒకవేళ వాళ్ళ చేతి కింద నువ్వు 20 ఏళ్ళు బ్రతికినా నిన్ను సుఖంగా గౌరవంగా తయారైనటువంటి గొప్పనైనటువంటి వ్యక్తులను కన్నటువంటి తల్లిదండ్రులు మీరు మాట్లాడు. కాబట్టి మీ పిల్లలని అన్ని విధాల సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడేటువంటి పాఠశాలలో మీరు చేర్చారు.